లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు. సలార్ అందుకనే పోస్ట్పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవు ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రానోడు మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకు ఏం తెలుసరా విధవా, ప్రభాస్కున్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు, నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి. సో చాలా వరకు నేను చెప్పిన బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పాలి. బట్ ఒక జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట. మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడికి క్యాన్సర్ కూడా ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజులు బతుకుతాడు. ఓకే. ఇప్పుడు జబర్దస్త్ పంచుప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను ₹1,00,000 నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవు అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది. ఈజ్ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి అంటే తన ఆరోగ్యం ఎంత వరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే అది జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వైవ్ అయ్యి తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతానా గురువు గారు అని అడిగాడు. నువ్వు చేయించుకోనా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా. నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులన్నీ లాక్కొని నాశనం పట్టించిండు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు. ఇక పుల్లాగా తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటుంది, కాన్ఫిడెన్స్ అట్లుంటుంది. సైకాలజీ కూడా చదివారేమో? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడో అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు. ఆ అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలని ఆలోచిస్తాను. ఈ అరగంట అతను ఇట్లా మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు. మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఎప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్ చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తా. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో గురువు గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు, నువ్వు దేనికైనా సిద్ధం తల్లి, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో చూడు ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువుగారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేనున్నా అంటే మీరే కారణం. సో ఇవన్నీ బూస్టింగ్. దీన్ని జ్యోతిష్యం అనేది కాదరా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్. అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలి నేను బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. కొంతమంది వెధవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అది ఎందుకు చెప్తాడు విమర్శిస్తారు. ఇంకొక విషయం, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళటి వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి.
మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని నేను చెప్తే నేను జగన్ మన నాకు చుట్టమా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిండా? కానీ నేను వేరే పార్టీలతో దొబ్బులు తింటున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిండా? నేను ఇవాళ 1% to 3% ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేను అవన్నీ మనం చేయాలి. ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి ఈయన కోసం చాలా కేటాయించాలి కాబట్టి కోల్పోతాం కదా, ఇటు అటు ఉంటాయి సార్. లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడిని, వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనే రిలేషన్ కాదు అది, ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాళ్ళు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అనుకుంటాను. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి. ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఆయన మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా, ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి ఆయన కొడుకేమో రాజు. మంత్రి రా ఏంటి ఏవో వాగుతావు కదా వాగు, ఆడి మీద అనకు నాకు చిరాకు. మరి వాగుతావు కదా వాగు అంటారు, ఆడి మీద అనకంటే నేనేం మాట్లాడాలి సార్ అన్నాను. న్యూస్ చదవాలా అన్నాను. అది కాదు వేరే చెప్తాను అని చెప్పేవారు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు. వాటికి మేము కౌంటర్లు ప్రతి దీపావళికి వచ్చేవారు. అందరితో పాటు మేము మా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇంకా ఆయన పెద్ద ఆయన స్మోక్ పడదని చెప్పి ఆయన సపరేట్ కుర్చీలో కూర్చునేవాళ్ళు, మేము ఇంకంతా ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఫుడ్ ఇంకా అసలు చాలా, అంటే ఆయనతో ఏంటంటే మాకు భయం కదా అంత దీనిగా. నేను ఒక్కడనే కొంచెం కోతి టైప్ కాబట్టి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏదో మీదుగా నా మాటలు ఈ మాటలు ఆడేసి చేసేవాడిని తప్ప బేసికల్గా భయం మనకి. అండ్ సూర్యనారాయణ రాజు గారితో నాకు యాక్సెస్ ఎక్కువ. మెయిన్ నాకు ఆయన బాగా ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లెగిసి నేను మాట్లాడే ఫస్ట్ దేవుడు దండం పెట్టుకుని వెళ్ళి మాట్లాడేది ఆయనే నాకు, సూర్యనారాయణ రాజు గారు. సో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేరు. ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది. చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది, నాకు రాశారు. నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్, ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా మా ఇంట్లో పిలిచి? ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆడుకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారు అనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటివి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం అది జరిగింది. యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది. మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో, లేకపోతే ముందు రావాల్సింది 4 వీకుల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు శిరీష్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాల. అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 మంత్ అదేదో మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా అది క్రియేట్ అయింది. ఇన్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలా, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు. డైరెక్టర్ నరేష్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, ఆయన చేయాలి. అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరకు వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసరు ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి, ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్. ఎవరు బ్లేమ్ చేస్తాం, ఏం చేస్తాం అంటే సమయం బట్టి
ఇన్ టైం జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగొచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవాడు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటాను. అంతే కదా. నాకేమో 45 years, ఆవిడకేమో 54 years. అప్పటికి నేను 50. ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐసైడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అనుకుంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఇడొక యాక్టర్ అంటాడు, ఇంకోడే ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ, నీ పని ఏంటి షూటింగ్ చేయడానికి వచ్చాం, వాళ్ళని పట్టించుకుంటాం. అదే సో మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయి ఉండాలి గారు. ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీఈ్ షిరిడి సాయిబాబా మహాభక్తురాలు ఆవిడ. అసలు ఇంకా మాకే ఇంకా చిరాకు, అమ్మ తల్లి నమస్కారం అమ్మ, నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పూట ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతావు అని చెప్పన్న దీంట్లో ఉంటాం. వాళ్ళకి మనకి ఇంక ఏదేదో ఇంకంటే ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు. మీరు అలా చెప్పేస్తారు, పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా, ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదేనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒకచోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగ ఆర్టిస్టులు కన్నా కూర్చొని మాట్లాడేది ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజులో ఉండేవి, అలా వచ్చేసేది. ఓకే. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్ మధ్య